హాయ్ సార్, నమస్తే. మన రాయలసీమ చంద్రబాబు నాయుడు సీఎంగా నిలిచినారు కదా, వాళ్ళకు దండాలండి. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే అండి పవన్ కళ్యాణ్ గారు, అతను ఏరియా ఏముందో డెవలప్మెంట్ చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. రైతులకు ఏమేమి కల్లో అది అనుకూలమంతా చేస్తుండారు. కానీ ఈ రాయలసీమలో లోకేష్ గారు ఉన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో మనకంతా అర్థమవుతలేదు. మాది హిందూపురం సైడే వస్తుంది, పెన్నగొండ సత్యసాయి డిస్టిక్. అంటే ఆధార్ కార్డులో సత్యసాయి డిస్టిక్ వచ్చింది, కానీ ఆన్లైన్లో పోతే సత్యసాయి డిస్టిక్ రాదు, అనంతపురం డిస్టిక్కే వస్తుంది. చేయలే. మళ్ళీ ఏమన్నా కొంచెము గవర్నమెంట్ పనులు లేకపోతే జమీన్ గురించి ఏమన్నా మాట్లాడదామని సచివాలయం దగ్గరికి వెళ్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు ఉండేది, రేషన్ కార్డు అప్డేట్ చేయక సిస్టమ్ వర్క్ వాళ్ళు ఉండేది. వర్క్ ఉండి వేకెన్సీ ఉండి బాగా చదివిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు అనేది ఇస్తలేదు. అంతా లంచం పని నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇంప్రూవ్మెంట్ చేయలే, కానీ లంచం మాత్రం ఇచ్చి జాబుల్లో జాయిన్ కావాలంటే కష్టం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాయలసీమని ఇంప్రూవ్మెంట్ చేస్తేనే కదా మాకు ఉద్యోగాలు అనేది దొరుకుతుంది, కొంచెం పైసలు అనేది వస్తుంది. లంచం ఇచ్చైనా కానీ గవర్నమెంట్ జాబుల్లో జాయిన్ కావచ్చు. అట్లని పోనీ లంచం లేకుండా బాగా చదువుకునే వాళ్ళన్నా మీరు పనులు పెట్టుకుంటారా? గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా? ఎవరు? ఇక్కడేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడేమో జాబ్ కోసం వచ్చే వాళ్ళని తీసుకోరు. ఇంకేం చేస్తారు డెవలప్మెంట్ మీరు అనేది మాకంతా అర్థమవుతలేదు. ఒకప్పుడేమో కేసీఆర్ గారు బాగా డెవలప్మెంట్ చేయాలని హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ చేసి ఒకేసారి ఆంధ్రాకి వెన్నుపోటు పడిసి వెళ్ళాడు. మీరేమో అన్నీ చూస్తూ సైలెంట్గా ఉండరు. ఏం మీకు డబ్బు వస్తే చాలు అనిపిస్తూ ఉంది, డెవలప్మెంట్ ఏం అవసరం లేదనిపిస్తుంది.